వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శక్తి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ముందర కాకరకాయ తినటం వలన కలిగే ఉపయోగాలు చెప్తాను, తర్వాత చేసే విధానం చెప్తానండి. కాకరకాయ షుగర్ ఉన్న వారికి కాకరకాయ చేసే మేలు అంతా ఇంత కాదు. ఈ కాయను చాలామంది తినరు, కానీ మనము కాకరకాయలో పళ్ళు వంటకాలు చేస్తుంటాం. ఎప్పుడు చేస్తాం, టమోటాలతో కలిపి పులుసు పెట్టుకుంటాం. షుగర్ ఉన్న వారికి కాకరకాయలు చేసే మేలు అంతా ఇంత కాదు. వాటిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకొని తినటం అనేక ప్రయోజనాలు పొందవచ్చును. షుగర్ ఉన్నవాళ్ళు రోజు ఏదో ఒక రూపంలో కాకరకాయలు తినాలి. తినటం ఇష్టం లేకపోతే జ్యూస్ రూపములైన తాగాలి. కాకరకాయలో చెరంతిన్ అనే సహజ సిద్ధమైన స్టెరాయిడ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. 30 ml మోతాదులో రోజు జ్యూస్ చేసుకుని తాగినా మంచిది. షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఈ కాయలో బి కాంప్లెక్స్ విటమిన్ కూడా ఉంటాయి. ఈ కాయను తినటం ద్వారా కిడ్నీల్లో క్లీన్ అవుతాయి. కిడ్నీల్లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు పోతాయి. లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. కొవ్వును ఈ కాకరకాయ తినటం వలన కొవ్వును కరిగిస్తుంది. లావు ఉన్నోళ్ళు, అప్పుడు సినిమా యాక్టర్లు కూడా లావు తగ్గడానికి కాకరకాయ రోజు తినేవాళ్ళు అంటండి. గ్యాస్, యాసిటీని, మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు. అందుకని రోజులో ఏదో రూపంలో కాకరకాయ తింటే మంచిదని వైద్యులు పెద్దలు చెబుతున్నారు. ముందర కాకరకాయలను తీసుకొని బాగా కట్ చేసి కడిగి కాసింత చింతపండు ఉప్పు వేసి ఉడకబెట్టి దానిలో ఉడకబెట్టుకోవాలా. పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసి ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసి వెల్లుల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించాలి. అవన్నీ వేగిన తర్వాత ఈ కాకరకాయలు వేయాలి. ఈ కాకరకాయలు కూడా వేగుతాయి. వేగిన తర్వాత దానిలోకి బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఉప్పు తగిన ఉప్పు, ఈ కారపొడి వేసి బాగా మెత్తగా దంచి దాంట్లో వేసేసేయాలి. గుమ్మలాడే కాకరకాయ ఫ్రై రెడీ. ఎంత మంచిది అనుకున్నారు. కాకరకాయ తింటేను అంత మంచిదని చెప్పాను కదా. లావు గున్నోళ్ళు కూడా తగ్గిపోతారండి ఈ కాకరకాయ తింటే. కిడ్నీలో ఉన్న వ్యర్థాలన్నీ బయటకు వచ్చేస్తుంది. చేదు కదా, ఈ చేదు వలన మనిషికి షుగర్ లెవెల్స్ బాగా మంచిది. షుగర్ వాళ్ళు తింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.